హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కాకినాడ మార్కెట్లో ఉల్లి మిగతా పంటల ధరలు ఎలా వెళ్ళాయి ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే లైక్ ఎంతో మందికి రైతుల దగ్గరికి ఈ వీడియో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలోకి వస్తే తేదీ వచ్చేసి 19వ తారీఖు 2వ నెల 2024కు సంబంధించిన రేట్లు ఇవి. అన్ని 100 కేజీల రేట్లు అండి. ఇవన్నీ కాకినాడ జిల్లాలోని తుని మార్కెట్ యార్డ్కి సంబంధించినవి. వీళ్ళు హోల్సేల్గా అమ్ముతారు. 80 mm ఫుల్ పెద్ద సైజులు వచ్చేసి 2300 నుంచి 2400 వరకు వెళ్ళాయి. 70 mm పెద్ద సైజులు వచ్చేసి 2100 నుంచి 2200 వరకు వెళ్ళాయి. 45 mm ముక్కాల సైజులు వచ్చేసి 1900 నుంచి 2000 వరకు వెళ్ళాయి. మీడియం క్వాలిటీలు బాగునేటివి అయితే 1700 నుంచి 1800 వరకు. గోల్టాలు వచ్చేసి బాగునేటివి 1500 నుంచి 1600 వరకు వెళ్తే, గోల్టీలు మంచి క్వాలిటీలు 1200 నుంచి 1800 వరకు వెళ్ళాయి. హోటళ్ళకి వెళ్ళేటివి జోడాలు అవి బాలేంటివి, కొంచెం బాలేంటివి అయితే 800 నుంచి 1000 రూపాయల వరకు వెళ్ళాయి. మిర్చి వచ్చేసి 2000 నుంచి 2500 వరకు పచ్చిమిర్చి అండి వెళ్ళింది. పొటాటోస్ ఆలగడ్డలు వచ్చేసి 1400 నుంచి 1800 వరకు మధ్యప్రదేశ్ నుంచి వచ్చేటివి వెళ్ళాయి. అలాగే అల్లం, కర్ణాటక అల్లం వచ్చేసి 9000 నుంచి 10,000 వరకు వెళ్తుంది. ఎల్లిపాయలు వచ్చేసి మధ్యప్రదేశ్ ఎల్లిపాయలు 20,000 నుంచి 30,000 వరకు వెళ్తున్నాయని చెప్తున్నారు. టమోటో వచ్చేసి 29 కేజీల బాక్సు బాగుంటే మాత్రం 350 రూపాయల నుంచి 400 వరకు వెళ్తుంది. మన కర్నూలు మిక్స్డ్ మాలు ఆనియన్ వచ్చేసి క్వాలిటీని బట్టి 1200 నుంచి 1500 వరకు వెళ్తున్నాయి కర్నూలువి, ఈ మిక్స్డ్ మాల్ అని చెప్తున్నారు. అలాగే నాసిక్ నుంచి వచ్చే టమాటాలు క్వాలిటీ ఉండేటివి అయితే 400 నుంచి 450 రూపాయల వరకు టమాటాలు వెళ్తున్నాయని చెప్తున్నారు. ఇవన్నీ కాకినాడ మార్కెట్లో వెళ్ళిన సరుకు రేట్లు అండి. వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం వీళ్ళ బిల్లు కింద వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి. ఏమైనా వెళ్ళాలనే, ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీ అందరూ కృతజ్ఞతలు చెప్తూ అందరూ బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.